హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం ఈరోజు ఒక అందమైన ప్రేమ కథను తీసుకొచ్చాను. ఈ కథ విని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. హైదరాబాద్ సిటీలో ఒక ప్రముఖ ఆఫీస్లో తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది ప్రమోదిని. ఆమె అలా వర్క్ చేస్తూనే ఉంది, కానీ ఆమె మనసు మాత్రం ఆ వర్క్ మీద అస్సలు ఇంట్రెస్ట్ పెట్టలేకపోతుంది. ఉదయం ఆమె ఆఫీస్కి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు తనతో అన్న మాటలు ఆమెకి పదే పదే గుర్తు వస్తూ ఉన్నాయి. ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఎవరినో ప్రేమించావని అతన్ని తలుచుకుంటూ ఇలా రోజులు గడిపేస్తాను అంటే చూస్తూ నేను ఊరుకోలేను. నీ తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన ఆడపిల్ల బాధ్యత నా మీద ఉంది. దాని గురించి అయినా ఆలోచించి సాయంత్రం వచ్చే పెళ్ళికొడుకు నీకు నచ్చాడు అని చెప్పాలి. ఇది కేవలం మా కోసం మాత్రమే కాదు, అక్క పెళ్లి చేసుకుంటేనే కానీ నేను పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చుని నీలాగే దాని జీవితం కూడా నాశనం చేసుకుంటున్నా నీ చెల్లెల గురించి అయినా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోక తప్పదు అన్న తండ్రి మాటలను తలుచుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. అప్పుడే ఎవరో ఆమె భుజం మీద చేయి వేశారు. దాంతో ఉలిక్కిపడి అటువైపు చూసిన ఆమెకి తన కొడుకు ప్రశాంతి నవ్వుతూ కనిపించింది. ఏంటే, లంచ్ టైం అయిపోయినా కూడా బాక్స్ తీసుకుని క్యాంటీన్కి రాకుండా ఎక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అడిగింది ఆమె. ఓ, అప్పుడే లంచ్ టైం అయిపోయిందా, నేను అసలు గమనించనే లేదు అని అంటూ చేతిలో ఉన్న ఫైల్ మూసేసి బాక్స్ తీసుకుని పద అంటూ ఆమె వెనక నడిచింది ప్రమోదిని. అలా ఇద్దరు వెళ్ళి క్యాంట్లో కూర్చుని లంచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పవే, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పొద్దున్నుంచి గమనిస్తూనే ఉన్నాను, చాలా మూడీగా కూడా ఉన్నావు. అసలు ఏం జరిగింది అని అడిగింది ప్రశాంతి. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను ఎంతగా చెప్పినా వినడం లేదు. నాన్నగారు వార్నింగ్ కూడా ఇచ్చారు, ఈ సంబంధం కంపల్సరీ చేసుకోవాలని. నాకేం చెయ్యాలో ఏమీ పాలుపోవడం లేదు అంది ప్రమోదిని. ఇందులో పాలుపోవడానికి నీళ్లు పోవడానికి ఏముంది? పెళ్లి సంబంధం చూస్తే అబ్బాయి నచ్చితే చక్కగా పెళ్లి చేసుకో. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా. ఆ మాత్రం దానికి ఎందుకు పెద్దవాళ్ళని కష్టపెట్టడం అంది ప్రశాంతి. వాళ్ళని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదే, కానీ ఇది ఉందే అంటూ తన గుండెల మీద చేయి వేసుకుని, ఈ మనసు ఎంతగా నచ్చ చెప్తున్నా వినడం లేదు. ఇందులో దాగి ఉన్న అతని రూపం చెరగడం లేదు. నన్ను ఏం చేయమంటావు మరి బాధగా అడిగింది ప్రమోదిని. ఏంటే, మనసు మాట వినడం లేదు, రూపం చెరగట్లేదు అని పెద్ద పెద్ద డైలాగ్స్ వాడుతున్నావు? ఏంటి సంగతి? ఎవరినైనా ప్రేమించావా? సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగింది ప్రశాంతి. దాంతో గతంలోకి వెళ్ళింది ప్రమోదిని. డిఆర్కే డిగ్రీ కాలేజ్. నేను ఆ కాలేజీలో జాయిన్ అయిన రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మొట్టమొదటిసారి తనని నేను ఆ రోజే చూశాను. క్లాస్కి వెళ్తున్న ప్రమోదిని ఆపి, మేడం, క్లాస్కి వెళ్ళే ముందు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫామ్ ఆఫీస్ రూమ్లో ఇవ్వాలి అని చెప్తాడు ప్యూన్. దాంతో ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళి ఫామ్ తీసుకుని ఫిల్ చేస్తూ ఉంది ప్రమోదిని. సగం ఫామ్ ఫిల్ చేశాక ఆమె పెన్ రాయడం ఆగిపోయింది. అయ్యో, ఇప్పుడు దీనికేమైంది? ఇప్పటిదాకా బాగానే రాసిందిగా అని అనుకుంటూ ఆ పెన్నని 2-3 సార్లు విదిలించి మళ్ళీ రాయాలని చూస్తుంది ప్రమోదిని. అయినా కూడా పెన్ రాయడం లేదు. అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆమె ముందు ఒక పెన్ ప్రత్యక్షమైంది. దాంతో అటువైపు తిరిగి చూసిన ఆమెకి నవ్వుతూ ఒక అబ్బాయి కనిపిస్తాడు. వైట్ కలర్ స్కిన్ టోన్తో, చిన్ని చిన్ని కళ్ళతో, పల్చటి పెదాలు, నీట్గా ట్రిమ్ చేసిన మీసకట్టు. ఎంతో అందంగా ఉన్నాడు అతను. అతను చూసిన వెంటనే ఏదో తెలియని ఫీలింగ్ కలగడంతో కనురెప్ప కూడా వేయకుండా అలా చూస్తూనే ఉండిపోయింది ప్రమోదిని. తన వైపు అలాగే చూస్తున్న ఆమెని విచిత్రంగా చూస్తూ, హలో పెన్ అంటూ తన చేతిని ఆమె కళ్ళ ముందు ఆడిస్తూ చెప్పాడు అతను. దాంతో స్పృహలోకి వచ్చి, ఓ సారీ అని అంటూ ఆ పెన్ తీసుకుని ఫామ్ ఫిల్ చేస్తూనే మధ్య మధ్యలో అతని వైపు చూస్తూ ఉంది ఆమె. అది గమనించి తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు అతను. ఫామ్ ఫిల్ చేయడం పూర్తి అవడంతో
ఆ ఫామ్ని ఆఫీస్లో ఇచ్చి పెన్ అతనికిస్తూ థ్యాంక్ యూ అని చెప్పింది ప్రమోదిని. చిన్న చిరునవ్వు బదులిస్తూ ఫామ్ తీసుకుని ఫిల్ చేస్తూ ఉన్నాడు అతను. ఇతను కూడా ఫామ్ ఫిల్ చేస్తున్నాడు అంటే తను కూడా న్యూ జాయినింగ్ అనమాట. ఏ క్లాసో ఏ సెక్షన్లోనో తెలుసుకుందాం అని అనుకుంటూ అతను ఫిల్ చేసి వస్తాడని వెయిట్ చేస్తూ ఉంది ఆమె. అప్పుడే అటుగా వచ్చిన ఆమె ఫ్రెండ్ అవతల క్లాస్ స్టార్ట్ అయిపోతూ ఉంటే నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు రా అంటూ ఆమె చెప్పేది కూడా వినకుండా బలవంతంగా అక్కడి నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోయింది ఆ ఫ్రెండ్. మనసులో ఆమెని బండ బూతులు తిట్టుకుంటూ కష్టంగా అడుగులు వేసుకుంటూ క్లాస్లోకి వెళ్ళింది ప్రమోదిని. కానీ ఆమె మనసంతా అతని చుట్టూనే తిరుగుతుంది. అతను ఏ క్లాసో తెలుసుకుంటే బాగుండును. కనీసం తన పేరైనా అడిగి తెలుసుకోవాల్సింది. ఏదీ తెలుసుకోకుండా దొంగ మొహంది లాక్కుని వచ్చేసింది అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే మే కమింగ్ సార్ అన్న ఒక స్వీట్ వాయిస్ ఆమె చెవిని చేరింది. ఆ వాయిస్ ఇందాక తనకు పెన్నిచ్చిన వాయిస్ అవడంతో నవ్వుతూ తల తిప్పి చూసిన ఆమెకి మళ్ళీ అతనే కళ్ళ ముందు కనిపించాడు. అంటే తను నా క్లాసే అన్నమాట అని మనసులో చిన్నపిల్లలా సంబరపడిపోతూ ఉంది ఆమె. ఏంటి బాబు ఫస్ట్ రోజే లేటా సార్ కొంచెం కోపంగా అడిగాడు. నేను కరెక్ట్ టయానికే వచ్చాను సార్, కానీ ఫామ్ ఫిల్ చేయందే క్లాస్లో అడుగు పెట్టకూడదని రూల్ ఒకటి ఉందటగా. అది ఫిల్ చేయడానికి వెళితే అక్కడ ఒక జిడ్డు కేసు రాయిని పెన్ ఒకటి తెచ్చుకుని దాంతో కుస్తీలు పడుతూ చాలా టైం వేస్ట్ చేసింది. దాంతో నాకు లేట్ అయిపోయింది సార్ అని చెప్పాడు అతను. సరే సర్లే, ఈ రీజన్స్ బాగానే ఉంటాయి, దా వచ్చి కూర్చో అని సార్ అనడంతో లోపలికి వచ్చి స్టైల్గా నడుస్తూ ఉన్న అతని అడుగులు కోపంగా తినేసేలా తనను చూస్తూ ఉన్న ఒక అమ్మాయిని చూసి ఆగిపోయాయి. అమ్మో, ఈ అమ్మాయి ఈ క్లాసేనా, ఈ విషయం తెలుసుకోకుండా అనవసరంగా నోరు జారి బుక్ అయిపోయానే అని మనసులో అనుకుంటూ ఇబ్బందిగా నవ్వుతూ వెళ్ళి ఆమె పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు అతను. అయినా ప్రమోదిని చూపులో ఎలాంటి మార్పు రాలేదు. మెల్లిగా హలో అంటూ విష్ చేశాడు అతను. పిడికిలు బిగించి గట్టిగా బెంచ్ మీద కొట్టింది ఆమె. అది చూసి అబ్బో, మేడం గారికి చాలా కోపం వచ్చినట్లుంది. ఒరే ఆకాష్, నీకు ఎందుకు వచ్చిన నోటి దోలరా బాబు ఇది. కాలేజీకి ఫస్ట్ డే అంటే చక్కగా ఇక్కడున్న ఫ్రెండ్స్తో మమేకం అయిపోయి స్వీట్ మూమెంట్స్ గుండె గదిలో దాచుకోవాలి. అలాంటిది ఇలా ఒక అమ్మాయిని హర్ట్ చేసి వెరీ బ్యాడ్ మూమెంట్గా మార్చేసుకున్నావు కదరా బాబు. అసలే అమ్మాయిలు హై రేంజ్లో ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయిని కూల్ చేయడానికి నువ్వు ఎన్ని పాటలు పడాలో ఏంటో అని మనసులో అనుకుంటూ ఆమెను ఎలా కూల్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆకాష్. ఒక 15 నిమిషాల తర్వాత ఆ క్లాస్ అయిపోయింది. క్లాస్లో ఉన్న వారందరూ తన పక్కన ఉన్న వారితో పరిచయాలు చేసుకునే పనిలో పడిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆకాష్ పైకి లేచి ప్రమోదిని దగ్గరికి వెళ్ళి హాయ్, ఐఎమ్ ఆకాష్ అంటూ తన చేతులు ముందుకు చాపాడు. కోపంగా తన దగ్గర ఉన్న పెన్ తీసి అతని చేతిలో పెట్టి పెన్స్ లేకుండా ఇక్కడ టైంపాస్ చేయడానికి ఎవరు రావడం లేదు మిస్టర్. మీరు పెన్ ఇవ్వకపోతే నా దగ్గర ఉన్న మరొక పెన్ తీసుకుని ఆ ఫామ్ ఫిల్ చేసేదాన్ని. అంతేగాని నా వెనక ఉన్న వారి టైం వేస్ట్ చేయడం కోసం జిడ్డులా అక్కడే కూర్చునేదాన్ని కాదు అని అంటూ విసురుగా ఆ పెన్ అతని చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోయింది ప్రమోదిని. దాంతో ఏ పాప ఆగు అంటూ ఆమె వెనకే పడ్డాడు ఆకాష్. అతని మాట ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంది ప్రమోదిని. దాంతో కొంచెం వేగంగా నడిచి ఆమె ఎదురుగా వెళ్ళి ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు అతను. అతన్ని తప్పించుకుని పక్క నుండి వెళదామంటే ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె ఎటు వెళ్తే అటువైపు వెళ్ళి ఆమెను ఎటు వెళ్లకుండా చూస్తున్నాడు అతను. ఏయ్ పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి అని సీరియస్గా చెప్పింది ప్రమోదిని. వెళుదు కానీ ఒక్క నిమిషం నేను చెప్పేది విను పాప అన్నాడు అతను. పాప ఏంటి పాప, నా పేరు ప్రమోదిని అంది కోపంగా ఆమె. ఓకే ప్రమోదిని పాప, నేనేమీ కావాలని సార్తో అలాగ అనలేదు. లేట్ అయిపోయింది, ఆయన ఏం క్లాస్ పీకుతాడన్న భయంతో ఏదో సరదాగా అలా చెప్పాను. అయినా నువ్వు ఒక్కసారి ఆలోచించు, కాలేజీ అంటే సరదా సరదా గొడవలు, ఫ్రెండ్స్తో చిట్ చాట్, సార్తో జోక్స్, హ్యాపీగా మనం ఎంజాయ్ చేసే రోజులు ఇవి. ఇంత మంచి మెమరబుల్ డేస్లో మన పరిచయం మరింత మెమరబుల్గా ఉంది కదా. ఈ కాలేజ్ ఫస్ట్ డే ఈరోజు ఎలా గడిచింది అన్న దానికన్నా నా పరిచయం ఎలా అయ్యింది అన్నది నీకు బాగా గుర్తుండిపోతుంది కదా.
సో అంత మంచి మెమరబుల్ మూమెంట్ని నీకు ఇచ్చిన నాకు థ్యాంక్స్ చెప్పడం అనేసి ఇలాగ నా మీద అలిగి కోపడ్డం ఏమన్నా బాగుందా నీకు అన్నాడు ఆకాష్. అతని మాటల్లో ఏదో మాయ ఉంది. అతను మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ ఉన్న అతని కళ్ళు ఆమెకి చాలా బాగా నచ్చేస్తాయి. చిన్నగా నవ్వుతూ తన చెయ్యి ముందుకు చాపి ఐఎమ్ ప్రమోదిని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది ఆమె. దట్స్ ఏ లైక్ ఏ గుడ్ గర్ల్ ఐఎమ్ ఆకాష్ అంటూ ఆమెతో చేయి కలిపాడు ఆకాష్. ఆ రోజు నుండి వారి స్నేహం మొదలైంది. రోజు హాయ్ హలో బాయ్ ఈ మూడు ముక్కలు వారి మధ్య ఉన్న. అప్పుడప్పుడు క్లాస్ గురించి డిస్కషన్ చేసుకోవడం, నోట్స్ మార్చుకోవడం జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి అతని మాటల మాయలో పడిపోయి అతని అతన్ని మనసులో నింపేసుకుంటూ ఉంటుంది ప్రమోదిని. అతను క్లాస్కి రాగానే మొదటి వెతికేది ఆమెని. ఆమె కూడా అంతే. ఒక్కరోజు వారిద్దరిలో ఎవరు క్లాస్కి వెళ్ళకపోయినా ఆ రోజంతా వారిద్దరూ చాలా డల్గా గడిపేస్తూ ఉండేవారు. ఏయ్ ప్రమో, ఇంకా ఎన్ని రోజులే? ఆకాష్కి నీ ప్రేమ విషయం చెప్పేయచ్చు కదా, ఇలా చూస్తూ ఎన్ని రోజులు గడిపేస్తావు అడిగింది ఆమె ఫ్రెండ్. చెప్పొచ్చు, కానీ అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని కొంచెం భయంగా ఉంది. తను నా లవ్ యాక్సెప్ట్ చేస్తే ఓకే, కానీ అలా జరగకుండా ఉంటే మాత్రం నేను భరించలేను. అతని నోటి నుండి నో అన్న పదం వస్తే మాత్రం నేను అస్సలు తట్టుకోలేనే బేలగా అంది ప్రమోదిని. అలా అని నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎవరో ఒకరు వచ్చి ఆకాశాన్ని తన్నుకుపోతారు. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. నా మాట విని కొంచెం ధైర్యం చేసి తనతో చెప్పేయి అని ఆమె ఫ్రెండ్ అంటూ ఉండగా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతున్న ఆకాష్ ఆమెకు కనిపిస్తాడు. అతను చూడగానే ప్రమోదిని మొహం ఆనందంతో వెలిగిపోతుంది. వెంటనే ఒక స్తంభం పక్కకు వెళ్ళి నిలబడి అతని దొంగచూపులు చూస్తూ తన చేతిలో ఉన్న పెన్ అతని మీదకి విసిరి అది అతని వీపుకి తగలగానే ఆ స్తంభం చాటునే దాక్కుండిపోతుంది ఆమె. తన వీపును ఏదో తగలడంతో వెనక్కి తిరిగి చూస్తాడు ఆకాష్. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో కిందకి చూసిన అతనికి పెన్ కనిపిస్తుంది. ఎవరబ్బా పెన్తో నన్ను కొట్టారు అని అనుకుంటూ ఆ పెన్ చేతిలోకి తీసుకుని మళ్ళీ తన ఫ్రెండ్స్తో మాటల్లో పడిపోయాడు అతను. ఈసారి ఎరేజర్ వెళ్ళి అతని వీపుకి తగిలింది. మళ్ళీ చూసిన అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత పెన్సిల్ తగిలింది. ఎవ్వరో కావాలని నా మీద వీటితో దాడి చేస్తున్నారు అని అనుకుని, ఒరే ఎవరో నా వెనక నుంచి నన్ను కొడుతున్నారా, నువ్వు అబ్జర్వ్ చేసి చెప్పరా అదెవరో అని తన ముందు ఉన్న ఫ్రెండ్కి చెప్తాడు ఆకాష్. సరే నువ్వు నార్మల్గా ఉండు, నేను చూస్తాను అని అలా చూస్తూ ఉన్న ఆ ఫ్రెండ్కి స్తంభం చాటు నుండి బయటికి వస్తూ కనిపిస్తుంది ప్రమోదిని. ఒరే మామ, నీ వెనక ఉన్న స్తంభం చాటున ప్రమోదిని దాక్కుని ఉంది. తనే నీ మీద వీటితో దాడి చేస్తుంది అని మెల్లిగా చెప్తాడు ఆ ఫ్రెండ్. ఈసారి అతని వీపు మీదకి స్కేల్ విసిరి దాక్కుని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది ప్రమోదిని. అప్పుడే ఎవరో ఆమె భుజం మీద తట్టారు. దాంతో అటు చూసిన ఆమెకి నవ్వుతూ దర్శనమిచ్చాడు ఆకాష్. వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని మనసులో అనుకుంటూ, హాయ్ ఆకాష్, గుడ్ మార్నింగ్ ఇబ్బందిగా నవ్వుతూ విష్ చేసింది ప్రమోదిని. పొద్దున్న ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా ప్రమో ముద్దుగా కసురుకున్నాడు అతను. ప్రమో అంత ప్రేమగా అతను తనని పిలవడం ప్రమోదినికి చాలా బాగా నచ్చింది. అంతకంటే అతను తన ముద్దు పేరు పెట్టి పిలవడం ఇంకా ఇంకా నచ్చింది. సో సారీ, ఏదో సరదాగా చేశాను చెవులు పట్టుకుని చిన్న పిల్లల మొహం పెట్టుకుని చెప్పింది ఆమె. అది చూసి పెద్దగా నవ్వుతూ సో క్యూట్ అని ఆమె బొగ్గగిల్లి, ఇదిగో నీ దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ అయిపోయాయి కదా, నేను వెళ్ళి మళ్ళీ అక్కడే నిలబడి ఉంటాను, మళ్ళీ వీటితో నా మీద దాడి మొదలుపెట్టు అని చెప్పి తనపై విసిరినవన్నీ ఆమె చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు ఆకాష్. మురిపెంగా నవ్వుకుంటూ ఆ థింగ్స్తో తల కొట్టుకుంది ప్రమోదిని. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఆకాష్. అలా రోజు రోజుకి ఆకాష్పై ప్రేమని పెంచుకుంటూ ఉంది ప్రమోదిని. ఆమెతో స్నేహంగానే ఉన్నా ఆమె అంటే ఇష్టం అన్న ఫీలింగ్ని అతను ఎప్పుడూ ఆమెకి చూపించడం లేదు. దానితో తన ప్రేమని అతనితో చెప్తే ఆ స్నేహం కూడా ఎక్కడ దూరం అయిపోతుందా అన్న భయంతో అతనికి ప్రపోజ్ చేయకుండా రోజులు గడిపేస్తూ ఉంది ప్రమోదిని. ఒకరోజు కాలేజీకి వచ్చిన ప్రమోదిని చూసి, ఈ రోజైనా ప్రపోజ్ చేసేది ఏమైనా ఉందా, లేక రోజులాగానే ఈరోజు కూడా గడిపేస్తావా అని అడిగింది ఆమె ఫ్రెండ్. దాంతో స్కూటీ పార్క్ చేసి కీస్ తీసుకుంటూ
ప్రపోజ్ చేయాలని, తను నా లవ్ని యాక్సెప్ట్ చేస్తే తనతో కలిసి పార్కులని సినిమాలని తిరగాలని నాకు ఉంది. కానీ తను ఎక్కడ కాదంటాడేమో అన్న భయం నన్ను ప్రపోజ్ చేయనివ్వకుండా ఆపుతుంది అని బాధగా అంటూ పక్కనే ఉన్న బైక్ వైపు చూసింది ఆమె. ఆ బైక్ లాక్ చేసి లేదు. కీస్ ఆ బైక్నే ఉన్నాయి. చూడు, ఈ మహానుభావుడు బైక్ లాక్ చేయడం కూడా మర్చిపోయాడు. వీటితో లైఫ్ లాంగ్ నేను ఎలా వేగాలో ఏంటో. ప్రతి విషయాన్ని ఇంత కేర్ఫుల్గా పట్టించుకోవడం నా వల్ల అవుతుందంటావా అని అంటూ ఆ బైక్ కీస్ తీసింది ప్రమోదిని. ఇప్పుడేంటి, ఈ కీస్ తీసుకువెళ్ళి వాడికిచ్చి ప్రపోజ్ చేస్తావా అడిగింది ఆమె ఫ్రెండ్. హా, చేస్తా. కానీ ఈ కీస్ తీసుకువెళ్ళి ఇచ్చి కాదు, ఈ కీస్ ఎవరు తీశారో వాడు కనుక్కొని కీస్ కోసం నా దగ్గరికి వస్తే అప్పుడు వాడి బుగ్గ మీద కిస్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తా అంది ప్రమోదిని. అంటే బైక్ కీస్ నువ్వే తీసావని వాడు కనిపెట్టలేడు అని నీ నమ్మకమా? అందుకే కదా ఇలాంటి ఛాలెంజ్ చేస్తున్నావు అంది ఆమె ఫ్రెండ్. ఏమో, కనిపెడతాడేమో. నా మనసు వాడికి అర్థమైతే ఈ కీస్ నేనే తీసానని వాడు ఖచ్చితంగా కనిపెడతాడు. అప్పుడు ప్రపోజ్ చేయడానికి నాకు ఎలాంటి భయము ఉండదు అంది ప్రమోదిని. ఒకవేళ వాడు కనిపెట్టకపోతే అడిగింది ఆమె ఫ్రెండ్. ఆ మాటతో ఒక్కసారిగా ప్రమోదిని మొహం డల్ అయిపోయింది. కనిపెట్టకపోతే వాడికి నా మనసు అర్థం కాలేదు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా ప్రపోజ్ చేయవలసిన అవసరం ఉండదు అని దిగులుగా అంది ఆమె. ఏడ్చినట్లుంది. ఏదో దిక్కుమాలిన లాజిక్ ఒకటి చెప్పి ఇలా జరిగితే వాడు ప్రేమిస్తున్నాడు, జరగకపోతే ప్రేమించట్లేదు అనడం ఏమిటే? పిచ్చి ఏమైనా పట్టిందా నీకు, పిచ్చి మొహం దానా? చిన్నగా విసుక్కుంది ఆమె ఫ్రెండ్. పిచ్చేనే, వాడంటే నాకు పిచ్చి. ఆ పిచ్చి వాడికి అర్థమైన రోజు వాడే నా కోసం వస్తాడు అని చెప్పి క్లాస్కి వెళ్ళిపోయింది ప్రమోదిని. క్లాస్లో కూర్చుంది అన్న మాటే కానీ ఆమె మనసంతా ఆకాష్ కీస్ కోసం తన దగ్గరికి వస్తాడా లేదా అన్న ఆలోచన చుట్టూనే తిరుగుతూ ఉంది. కాలేజ్ అయిపోవడంతో స్టూడెంట్స్ అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడంలో బిజీ అయిపోయారు. ఆకాష్ కూడా వెళదామని బైక్ దగ్గరికి వెళ్ళి అది స్టార్ట్ చేయడం కోసం కీస్ కోసం పాకెట్స్, బ్యాగ్ మొత్తం వెతికాడు. కానీ ఎక్కడా కూడా అతనికి కీస్ దొరకలేదు. ఏంటిది, కీస్ ఎక్కడా కనిపించడం లేదు? కొంపతీసి నేను లాక్ చేయడం మర్చిపోయానా ఏంటి? ఒకవేళ మర్చిపోతే లాక్ చేసింది ఎవరు? కీస్ ఎక్కడైనా పడిపోయాయి ఉంటాయా అని అనుకుంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు అతను. అప్పుడే అతని దగ్గరకు వచ్చిన అతని ఫ్రెండ్, ఎంతసేపురా బాబు, త్వరగా బైక్ తీసుకురా, వెళ్ళాలి అంటూ తొందర పెట్టాడు. తీసుకురావాలంటే ముందు బైక్ స్టార్ట్ చేయడానికి కీస్ ఉండాలి కదరా అసహనంగా అన్నాడు ఆకాష్. ఆ మాట విని, ఏంటి బైక్ కీస్ లేవా? ఆల్మోస్ట్ అరిచినట్లు అడిగాడు ఆ ఫ్రెండ్. కనిపించట్లేదు. అసలు పొద్దున లాక్ వేసినట్లు కూడా నాకు గుర్తు రావడం లేదు అన్నాడు ఆకాష్. ఏంటి, బైక్ లాక్ వేయలేదా? అంటే ఎవరైనా కీస్ తీశారు అంటావా అడిగాడు ఆ ఫ్రెండ్. ఎవరికైనా కీస్ దొరికితే బైక్ ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఏ మార్వాడి షాప్లోనో తాకట్టుకు వెళ్ళిపోయి ఉండేది అసహనంగా అన్నాడు ఆకాష్. మరి అలా అయితే నువ్వు మర్చిపోయిన బైక్ కీస్ తీసి నీ కోసం జాగ్రత్తగా దాచిపెట్టిన ఆ వ్యక్తి ఎవరబ్బా? చూపుడు వేలుతో కింద పెదవిపై కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అతని ఫ్రెండ్. వాళ్ళకు కొంచెం దూరంగా తన బైక్ దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ ఉంది ప్రమోదిని. ఆకాష్ తనని కనిపెడతాడా లేదా? ఒకవేళ కనిపెడితే అతనికి ఎలా ప్రపోజ్ చేయాలి అన్నది ఆమె కంగారు. అతని ఫ్రెండ్ అన్న మాటకి వెంటనే ఏదో స్ట్రైక్ అవడంతో, అవును, ప్రమో వెళ్ళిపోయిందా అని అడిగాడు ఆకాష్. ఏ, వెళ్ళకపోతే తన స్కూటీ మీద డ్రాప్ చేయమని అడుగుతావా అడిగాడు అతని ఫ్రెండ్. నోరు మూసుకుని అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా ఎదవా అని తిట్టాడు ఆకాష్. నీకు లిఫ్ట్ అడగకపోయినా నీకు లిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా తన స్కూటీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. కాలితే నీ వెనక్కి తిరిగి చూడు అన్నాడు ఆ ఫ్రెండ్. దాంతో వెంటనే వెనక్కి తిరిగి చూశాడు ఆకాష్. అతను చూడడంతో కంగారుపడి స్కూటీ కీస్ దానికి పెడుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఉంది ఆమె. ఒరేయ్, నువ్వు రెడీగా ఉండరా, ఒక్క 10 నిమిషాల్లో బయలుదేరిపోదాం. నేను వెళ్ళి కీస్ ఎక్కడున్నాయో వెతికి తీసుకువస్తాను అని అంటూ తన పెదాలతో అందంగా నవ్వుతూ గాలికి ఎగురుతున్న హెయిర్ని చేతివేళ్లతో చెరుపుకుంటూ
స్టైల్గా ఆమె వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆకాష్. అతను తన దగ్గరికి వేస్తున్న ఒక్కొక్క అడుగు ప్రమోదిని గుండెల్లో దడను పుట్టిస్తూ ఉంది. దాంతో చేతులు తడబడి స్కూటీ కీస్ పెట్టడం కూడా ఆమెకు కుదరడం లేదు. ఆమె దగ్గరకు వచ్చి, నేను హెల్ప్ చేయనా అన్నాడు ఆకాష్. ఏంటి? తల పైకెత్తి అతన్ని చూసింది ఆమె. అదే కీస్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనుకుంటా కదా, నేను పెట్టనా అని అడుగుతున్నా. కొంటెగా ఆమె వైపు చూస్తూ అడిగాడు ఆకాష్. అవసరం లేదు, నేను పెట్టేస్తాను అంటూ కంగారుగానే ఆ కీస్ స్కూటీకి పెట్టి సెట్ అయింది. ఇంకా నేను వెళ్తాను బాయ్ అంటూ స్కూటీ ఎక్కబోయింది ప్రమోదిని. వెళుతూగాను కానీ ముందు నా కీస్ ఇవ్వి, నేను ఇంటికి వెళ్ళాలి కదా అన్నాడు ఆకాష్. ఆ మాటతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది ఆమెకి. వామ్మో, కీస్ నేనే తీసానని కనిపెట్టేసినట్లున్నాడు. అంటే వీడికి నా మనసులో ఫీలింగ్ కూడా అర్థమయ్యే ఉంటుంది. అలా అయితే ఇప్పుడు నేను తనకి ప్రపోజ్ చేయాలా అని అనుకోగానే ఆమె కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా అదిరిపడినట్లు అయ్యింది. ఆమె మొహం మీద చిటిక వేసి, హలో మేడం, అడిగేది మిమ్మల్ని అండి. త్వరగా నా బైక్ కీస్ నాకు ఇస్తే నేను కూడా బయలుదేరుతాను అన్నాడు ఆకాష్. బైక్ కీస్ ఏంటి ఆకాష్? అయినా నీ బైక్ కీస్ నా దగ్గర ఎందుకుంటాయి? నువ్వు లాక్ చేయకపోవడం చూసిన వాళ్ళు ఎవరో ఆ కీస్ తీసి ఉంటారు. అది నేను కాదు తడబడుతూ అంది ప్రమోదిని. నేను బైక్ లాక్ చేయడం మర్చిపోయాను, కీస్ దాన్నే పెట్టాను అని నీకు చెప్పలేదు కదా, మరి ఈ విషయం నీకెలా తెలిసింది అడిగాడు ఆకాష్. అబ్బా, దొరికిపోయానా అని మనసులో అనుకుని, అది అది నేను గెస్ చేశాను అంతే. నిజంగా నీ బైక్కి ఏమైందో నాకు తెలియదు అంది ప్రమోదిని. అచ్చా, అయితే ఒకసారి నేను చెక్ చేయాలి అన్నాడు అతను. ఎవరిని కంగారుగా అడిగింది ప్రమోదిని. నిన్నే తన కనుబొమ్మలు పైకి ఎగరవేస్తూ చెప్పాడు ఆకాష్. అవిగో నా బ్యాగ్స్ థింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా, చెక్ చేసుకో అంది ప్రమోదిని. నేను నిన్ను చెక్ చేయాలి అన్నాను, బ్యాగ్ని కాదు చిలిపిగా నవ్వుతూ అన్నాడు ఆకాష్. ఆ మాటతో ఉలిక్కిపడింది ప్రమోదిని. ఎందుకంటే ఆ కీస్ ఆమె వేసుకున్న డ్రెస్ కింద బ్రాసరీ లోపల దాచింది. నువ్వు నువ్వు నన్ను చెక్ చేయడం ఏమిటి? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? చిరుకోపంగా అంది ప్రమోదిని. కాసేపు పద్ధతి గురించి పక్కన పెట్టు పాప, ముందు నా దగ్గరికి రా, నీ గుండెల్లో దాచుకున్న నా వస్తువు నేనే తీసుకుంటాను అన్నాడు ఆకాష్. ఆ మాటతో గొంతు తడి ఆరిపోయింది ప్రమోదినికి. టూ మచ్గా మాట్లాడుతున్నావు ఆకాష్, నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను భయంగా చెప్పింది ఆమె. నువ్వు ఎవరికి కంప్లైంట్ చెయ్యలేవు పాప అన్నాడు ఆకాష్. ఎందుకు ఎందుకు చేయలేను? నేను ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను మొండిగా అంది ప్రమోదిని. ఎందుకు చేయలేవో నీకు తెలుసు, నాకు తెలుసు. అలాగే నా వస్తువు నువ్వు ఎక్కడ దాచిపెట్టినా తీసుకునే హక్కు నాకుంది అని అంటూ ఒక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉన్నాడు ఆకాష్. దాంతో భయంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తూ వేగంగా పరుగు పెట్టడం మొదలుపెట్టింది ఆమె. ఏయ్ ప్రమో, ఆగు ఆగు అంటూ ఆమెను వెంబడిస్తాడు ఆకాష్. అలా పరుగు పెడుతూ ఉండగా ఆమె భయం పోయి ఏదో తెలియని సంతోషం ఆమెలో కలుగుతూ ఉంది. అతను అన్న ప్రతి మాట ఆమె రిమైండ్ చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే అతనికి కూడా ఆమెపై ఉన్న ఫీలింగ్ ఏంటో క్లియర్గా ఆమె మనసుకి తెలుస్తూ ఉంటుంది. దాంతో నవ్వుతూనే పరుగు పెడుతూ ఉన్న ప్రమోదిని అనుకోకుండా ఒక ఖాళీ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆమె వెనకే వచ్చిన ఆకాష్ ఆ గది డోర్ దగ్గర నిలబడి పరుగు ఆపి ఆయాసం తీర్చుకుంటూ, ఇప్పుడు ఎక్కడికి పోతావో నేను చూస్తాను అంటూ డోర్ లాక్ చేస్తాడు. వద్దు ఆకాష్, నీకు నీ కీసే కదా కావాలి, నేను ఇచ్చేస్తాను, వదిలే, వెళ్ళిపోదాం, డోర్ తీ, నేను వెళ్ళిపోతాను భయంగా అంది ప్రమోదిని. నేను నీకు ఆ కీస్ ఇస్తే నువ్వు నాకు ఇవ్వచ్చు, కానీ నేను ఇవ్వకుండా నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు ఇవ్వకుండా నేను తీసుకుంటా అన్నాడు ఆకాష్. అయితే ఇదిగో తీసుకో అని గుండెల్లో భద్రంగా దాచిన ఆ కీస్ తన చేతితో తీయబోయింది ప్రమోదిని. మెరుపు వేగంతో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని తన చేతితో పెనవేసి, చెప్పాను కదా నేను తీసుకుంటాను అని, ఎందుకు వావ చేస్తున్నావు?
నేను తీసుకోవడం నీకు ఇష్టం లేదా? మత్తైన వాయిస్తో అడిగాడు ఆకాష్. అతను అంత దగ్గరగా ఉండడంతో అతని కళ్ళలోకి అలా చూస్తూ, ఇష్టం లేదు అని నేను చెప్పలేదు కదా అని తడబడుతూ అంటుంది ప్రమోదిని. అయితే ఇష్టమేనా? నేను తీసుకోవచ్చా అని అడుగుతూ ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు ఆకాష్. ఇప్పుడు వారిద్దరి శరీరం మధ్య గాలి కూడా ప్రవేశించలేనంత ఇరుకుగా ఉంది. ఆకాష్ చెయ్యి ప్రమోదిని మెడ వెనక నుంచి భుజం మీదగా కిందకి జరుగుతూ ఉంది. దాంతో కొంచెం అదురుతున్న గుండెతో ఆ చేతి వైపు చూస్తూ ఉంది ఆమె. తన మరో చేతితో ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకొని ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు ఆకాష్. మధురమైన మొదటి ముద్దు మాయలో ఆమె మత్తుగా కళ్ళు మూసుకోగా ఏదో వెచ్చటి స్పర్శ ఆమె గుండెలను శుతిమెత్తగా తాకుతూ శృతి చేస్తూ ఉంది. దానితో ఆమె శరీరం మొత్తం వేడి ఆవిర్లు అలుముకుంటూ ఉన్నాయి. అతని చేతికి తనకి కావలసిన వస్తువు దొరికినా సరే ఇంకేదో కావాలి అన్నట్లు అటు ఇటు తన చేతిని కదుపుతూ మెత్తని దూదిలా ఉన్న ఆమె శరీర భాగాలని తాకుతూ ఉన్నాడు. అతను చేస్తున్న పనికి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది ప్రమోదిని. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని గాఢత వారిద్దరినీ ఆక్రమించడంతో ఆమె చేతులు అతని నడుం చుట్టూ వేసి గట్టిగా బిగించింది. తియ్యనైన ఆమె పెదవులను కాసేపు రుచి చూసి తన పంటి ఘాట్లను ఆమె పెదవులపై ముద్రించి ఆ తర్వాత ఆమెకు కొంచెం దూరం జరిగాడు ఆకాష్. అతన్ని చూడాలి అంటే ఏదో తెలియని సిగ్గు ఆమెని ఆవరించడంతో తలదించుకుని అలాగే ఉండిపోయింది ప్రమోదిని. నువ్వు మరీ అంతలా సిగ్గుపడుతూ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేకు బంగారం. ఇంతకు మించి ముందడుగు మన ఇద్దరికీ మంచిది కాదు. కెరియర్లో ఇంకా సెట్ అవ్వవలసింది చాలా ఉంది. ముందు దాని సంగతి చూసి ఆ తర్వాత దీని సంగతి చూద్దాం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయి. లైఫ్లో సెటిల్ అయ్యాక నీ చేతిని అందుకోవడం కోసం నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావు కదూ? ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు ఆకాష్. ఆ మాటతో ఒక్కసారిగా అతన్ని హత్తుకుపోయింది ప్రమోదిని. అలా జరిగిందంతా ప్రశాంతితో చెప్పడంతో అదంతా విని మరి తను నీ కోసం వచ్చాడా అని అడిగింది ఆమె. లేదు, నా కోసమే కాదు, ఆ నెక్స్ట్ డే నుంచి కాలేజీకి కూడా రాలేదు. వస్తాడని ఎదురు చూస్తున్నాను. చాలాసార్లు తనకి ఫోన్ ట్రై చేశాను కూడా, కానీ కలవలేదు. అతి కష్టం మీద తన అడ్రస్ తెలుసుకుని ఇంటికి వెళ్ళాను. అప్పటికే ఆ ఇల్లు ఖాళీగా ఉంది. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో అప్పటికి అప్పుడే ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోయారని తెలిసింది అని బాధగా చెప్పింది ప్రమోదిని. అదంతా విని భారంగా నిట్టూర్చి, అంటే అతను ఇంకా నిన్ను మర్చిపోయలేదు, నీకోసం వస్తాడు అని నువ్వు ఎదురు చూస్తూ నీ పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నావా అడిగింది ప్రశాంతి. అవును, తలదించుకుని చెప్పింది ప్రమోదిని. పిచ్చిదానిలా మాట్లాడకే. ఈరోజు మొదలై రేపు ఎండ్ అయ్యే ప్రేమ కథలు ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడో మాట ఇచ్చాడని అతని కోసం నువ్వు ఎదురు చూడడం నాకేమీ నచ్చడం లేదు. నా మాట విని సాయంత్రం పెళ్లి చూపుల్లో కూర్చుని ఆ వచ్చిన అతను నీకు నచ్చితే నచ్చాడు అని ఇంట్లో చెప్పాయి. మీ ఇంట్లో చాలా సంతోషిస్తారు అని ఉచిత సలహా ఇచ్చింది ప్రశాంతి. కానీ ప్రమోదినికి ఆ సలహా అస్సలు నచ్చలేదు. కానీ అలా చెయ్యక తప్పదు అనుకుని ఆఫీస్లో ఒక గంట పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళింది ఆమె. ఇల్లంతా హడావిడిగా ఉంది. వచ్చేసావా? ఇంకా ఎక్కడ లేట్ చేస్తావో అని కంగారు పడ్డాను. వెళ్ళు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది తొందర పెడుతూ అంది వాళ్ళమ్మ. దాంతో అసహనంగానే గదిలోకి వెళ్ళి రెడీ అయ్యే పనిలో పడింది ఆమె. కాసేపటికి పెళ్లివాళ్ళు వచ్చారు. వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉన్నారు ప్రమోదిని తల్లి తండ్రి. అందరూ నవ్వుతూ ఉన్న పెళ్లి కొడుకు మొహం మాత్రం చాలా దిగులుగా ఉంది. అమ్మాయిని తీసుకురండి అని వాళ్ళు చెప్పడంతో గదిలోకి వెళ్ళి చూసిన గాయత్రి షాక్ అయింది. ఎందుకంటే అక్కడ పెళ్లి కూతురుగా రెడీ అయి ఉన్నది ప్రమోదిని కాదు, ఆమె చెల్లెలు వైష్ణవి. అది చూసి నెత్తి నోరు కొట్టుకుంటూ, ఏంటే ఏంటి మీరు చేస్తున్న పని? ఇలా పిచ్చేమన్నా పట్టిందా మీకు అని అడిగింది గాయత్రి. అమ్మ, పెళ్లివారి ముందు ఏమీ మాట్లాడవద్దు. మనం తర్వాత అంతా మాట్లాడుకుందాం. ముందు వైష్ణవిని తీసుకుని వెళ్ళు అంది ప్రమోదిని. తీసుకువెళ్తాను. వాళ్ళ ముందు దీన్ని కూర్చోబెడతాను. వాళ్ళకి ఇది నచ్చుతుంది. రేపు పెళ్ళి అంటారు. అప్పుడు పరిస్థితి ఏంటి? రేపు పెళ్ళయ్యాక నీ గురించి తెలిసి
నీకు పెళ్లి చేయకుండా దీనికి పెళ్లి చేశారు అని ఎందుకు చేశారని అడిగితే మేమేం సమాధానం చెప్పాలి? కోపంగా అడిగింది గాయత్రి. నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పు. మా ఆయన ఫారెన్‌లో ఉంటాడని చెప్పు. నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే దీని పెళ్లిలో కూడా నేను ఉండను. దూరంగా వెళ్ళిపోతాను అని కోపంగా చెప్పింది ప్రమోదిని. అది కాదే అని గాయత్రి అంటూ ఉండగా, ఇంకేమీ మాట్లాడకు గాయత్రి. ఆవిడ గారికి అంతగా ఇష్టం లేకపోతే మనం మాత్రం ఏం చేయగలము? నువ్వు వైష్ణవిని తీసుకువెళ్ళి వాళ్ళ ముందుకు కూర్చోబెట్టు అని వినిపించింది ఒక వాయిస్. దాంతో అటువైపు తిరిగిన వాడికి కోపంగా కనిపించాడు ప్రకాశం. అతని కోపం చూసి భయపడిన గాయత్రి వైష్ణవిని తీసుకుని వెళ్ళి పెళ్ళికొడుకు ముందు కూర్చోబెడుతుంది. మొత్తానికి ఎలా అయితేనే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా నీ చెల్లెల జీవితం గురించి మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఇక మీదటైనా దాని జీవితానికి అడ్డుపడాలని ప్రయత్నించకు. ఈ పెళ్లి సవ్యంగా జరగని నీకు దండం పెడతాను అని కొంచెం కటువుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రకాశం. అతని మాట కరుకుగానే ఉన్నా ఆ మాటలో తన కోసం అతను పడుతున్న బాధ తెలియడంతో ప్రమోదిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. వైష్ణవి పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరికీ నచ్చింది. కానీ పెళ్ళికొడుకు మాత్రం తల ఎత్తిన ఆమెను చూడడం లేదు. అతని పక్కనే ఉన్న అతని తమ్ముడు అతన్ని పిలుస్తూ, రేయ్ అమ్మాయి చాలా బాగుంది చూడరా అని అంటూనే ఉన్నాడు. మీకు ఇద్దరు అమ్మాయిలని చెప్పారు, ఈమె మీ పెద్ద కూతురా అని అడిగింది పెళ్ళికొడుకు తల్లి. కాదండి, తను మా చిన్న కూతురు. మా పెద్ద కూతురు లోపల ఉంది అని అమ్మ ప్రమోదిని అంటూ పిలిచాడు ప్రకాశం. ఆ పేరు చెవిని తాకగానే తలెత్తి చూశాడు పెళ్ళికొడుకుగా ఇంటికి వచ్చిన ఆకాష్. అప్పుడే బయటకు వచ్చిన ప్రమోదిని అతనికి కనిపించింది. అప్పటి వరకు ఏ కళాకాంతి లేని అతని మొహం ఒక్కసారిగా చిరునవ్వుతో ప్రకాశవంతంగా వెలిగింది. తను మా పెద్దమ్మాయి ప్రమోదిని. తన భర్త దుబాయ్లో ఉంటాడు. తను ఇక్కడే జాబ్ చేస్తూ మాతో ఉంటుంది అని చెప్పాడు ప్రకాశం. ఆ మాటతో ఆకాష్ నెత్తిన పిడుగు పడినట్లయింది. అతని కనుచూపు అనుకోకుండా ఆమె మెడ వైపు వెళ్ళింది. ఆమె మెడలో ఉన్న చైన్ డ్రెస్ లోపలికి ఉండడంతో అది మంగళసూత్రమని అతను భ్రమపడతాడు. మీ పెద్దమ్మాయి కూడా చాలా బాగుంది అని ఆమె అంటూ ఉండగా, అమ్మా నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి అని కసిగా అన్నాడు ఆకాష్. అది ప్రమోదిని మీద కోపంతో అన్నాడని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇన్నాళ్లకు తమ కొడుకు పెళ్లి కొప్పుకున్నాడని సంబరపడిపోయారు. ఆ వాయిస్ ఎప్పటికీ మర్చిపోలేని ప్రమోదిని తలెత్తి అటువైపు చూసింది. అక్కడ ఆకాష్ తల దించుకుని కూర్చుని ఉన్నాడు. ఆకాష్ ఆమె పెదవులు పలికిన ఆ మాట గొంతు దాటి బయటికి రాలేకపోయింది. ఎన్నో సంబంధాలు తీసుకువచ్చినా ఎవరిని ఓకే చేయని తన కొడుకు వైష్ణవిని ఓకే చేయడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇంకా వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి అని ఆకాష్ తల్లి, అమ్మ చెల్లెల్ని లోపలికి తీసుకువెళ్ళమ్మా అని గాయత్రి చెప్పడంతో బరువెక్కిన గుండెతో తన చెల్లెల్ని తీసుకుని లోపలికి అడుగులు వేసింది ప్రమోదిని. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. అయ్యో, పెళ్లి కొడుకు ఆకాశం తెలియక ఎంత పిచ్చి పని చేశాను. లేదు, నేను నా ఆకాశాన్ని వదులుకోలేను. ఇంట్లో అందరికీ వెంటనే విషయం చెప్పి తనని నేనే పెళ్లి చేసుకోవాలి. తన కోసమే నేను ఇన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను అని అందరికీ చెప్పేయాలి అని అనుకుంటున్న ప్రమోదిని ఒక్కసారిగా హత్తుకుని, అక్కా థ్యాంక్ యూ సో మచ్. అసలు నీ పెళ్ళి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కానీ ఆకాష్ని చూశాక మాత్రం నా నిర్ణయం మార్చేసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది ఆకాష్నే. అతన్ని తప్ప నేను మరి ఎవరిని పెళ్లి చేసుకోను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ చెప్పింది వైష్ణవి. చెల్లెల ఆనందాన్ని చూసిన ప్రమోదిని నోరు మూతపడిపోయింది. అలాగే తన తండ్రి తనతో అన్న మాటలు ఆమె నోటిని శాశ్వతంగా మూసేశాయి. నా కోసం వస్తాను అని చెప్పి మరొక అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు అంటే అతని మనసులో కూడా నేను లేను. నేను లేని ఆ మనసు కోసం నేను ఆరాటపడ్డం ఎందుకు? నా కోసం పెళ్లి చేసుకోకుండా నా జీవితం కోసం బాధపడుతూ ఇన్ని సంవత్సరాలు ఉండిపోయిన నా చెల్లెలకైనా తను ఇష్టపడిన వాడిని దక్కనివ్వాలి. అంటే నేను వారిద్దరి జీవితాల నుండి శాశ్వతంగా తప్పుకోవాలి అని మనసులోనే అనుకున్న ప్రమోదిని ఆ తర్వాత రోజే ఆఫీస్లో తన ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టుకుంది. ఏంటే నువ్వు మాట్లాడేది? మరో 2 రోజుల్లో చెల్లెలి పెళ్లి పెట్టుకుని రేపే ఊరు వెళ్ళాలి అంటావేంటి?
కోపంగా అడిగింది గాయత్రి. అవునమ్మా, సడన్గా ట్రాన్స్ఫర్ చేశారు. రేపు వెళ్ళి జాయిన్ అవ్వకపోతే జాబ్లోంచి తీసేస్తారు. నాకు ఇప్పుడు చెల్లెలి పెళ్లి కన్నా నా జాబే ఇంపార్టెంట్. కొంచెం మొండిగానే చెప్పింది ప్రమోదిని. అలా కాదే అని గాయత్రి అంటూ ఉండగా, వెళ్ళని గాయత్రి, దాని జీవితాల్లో నిర్ణయాలు తీసుకునే హక్కు మనకెప్పుడో పోయింది. అది తీసుకునే నిర్ణయాలని సరే అని ఒప్పుకోవడం తప్ప మనం ఏమీ చేయలేము. దానికి నచ్చినట్లు చేసుకొని అని చెప్పాడు ప్రకాశం. దాంతో సైలెంట్ అయిపోయింది గాయత్రి. ఆ మర్నాడు ఆమె ఏడ్చినా, చెల్లెలు బతిమలాడినా కూడా ప్రమోదిని ఆగలేదు. తన లగేజ్ తీసుకుని తన మనసుని ఆకాష్ దగ్గరే వదిలేసి, మనసు లేని శవంలా అక్కడి నుంచి ప్రయాణమై ప్రశాంతి ఇంటికి వచ్చేసింది ఆమె. ఆ తర్వాత రోజే ఆకాష్ వైష్ణవుల పెళ్ళి. ఆ విషయం తలుచుకుంటే కన్నీళ్ళు అసలు ఆగడం లేదు ప్రమోదినికి. దాంతో తాము మొదటిసారి కలుసుకున్న కాలేజీకి వెళ్ళి అక్కడ కూర్చుని వారి మధ్య జరిగిన ప్రతి సంఘటనని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆమె. ముహూర్త సమయం కూడా దాటిపోయింది. ఈ సమయానికి ఆకాష్ భార్యగా వైష్ణవి ఉంటుంది. నిన్నటి దాకా నాది అన్న నా స్థానం ఈరోజు నాది కాదు అని అనుకుంటే ఆమె గుండె పగిలిపోయినంత నొప్పిగా అనిపిస్తుంది. అప్పుడే నిన్ను చూస్తుంటే చాలాసేపటి నుంచి ఏడుస్తూ ఉన్నట్లున్నావు. కొంచెం ఈ నాప్కిన్ తీసుకుని ఆ మొహం తుడుచుకో. అలా ఏడు మొహంతో ఉన్న నిన్ను అస్సలు చూడలేకపోతున్నాం అన్న వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ తనకు బాగా తెలిసిన వాయిస్ అవడంతో తల ఎత్తి చూసిన ఆమెకి పెళ్లి బట్టల్లో కనిపించాడు ఆకాష్. అతన్ని చూడగానే మొహంలోకి ఆనందం వచ్చి చేరగా వెంటనే అనుమానం రావడంతో, మీరేంటి ఇక్కడ? ఈ సమయానికి మీ పెళ్లి జరుగుతూ ఉండాలి కదా అని అయోమయంగా అడిగింది ప్రమోదిని. జరుగుతూ ఉండాలి కరెక్టే, కానీ పెళ్లి కూతురు ఎక్కడుంటే అక్కడ ఎక్కడో మా అన్నయ్య పెళ్ళి ఎలా జరుగుతుందండి అంటూ అక్కడికి వచ్చాడు ఆకాష్ తమ్ముడు వికాస్. అతని పక్కనే పెళ్లి బట్టల్లో ఉంది వైష్ణవి. ఆమె మెడలో పచ్చని పసుపు తాడు క్లియర్గా కనిపిస్తుంది. దాంతో అయోమయంగా ఆ ముగ్గురిని మార్చి మార్చి చూస్తూ ఉంది ప్రమోదిని. మీరు మరీ అంత కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీ కన్ఫ్యూషన్కి క్లారిటీ నేనిస్తాను. అసలు ఏం జరిగిందంటే, మా అన్నయ్య కూడా మీలాగే మిమ్మల్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు. మొన్న పెళ్లి చూపుల్లో కూడా మీకు పెళ్ళయింది అని తెలియడంతో కోపంలో మీ చెల్లెలు నచ్చింది అని చెప్పాడే కానీ తన మనసులో ఉన్న మీ రూపాన్ని తను తుడవలేకపోయాడు. మీరు ఒక్క అరగంట మీ ఇంటి దగ్గరే ఉండి ఉంటే అసలు మీరు ఇక్కడికి వచ్చి ఏడ్చే పరిస్థితి వచ్చేదే కాదు. చక్కగా ఈ పాటికి పెళ్లి కూతురులా మా అన్నయ్యతో తాళి కట్టించుకుని అతని భార్యలా అతని పక్కనే ఉండేవారు అన్నాడు వికాస్. దాంతో తన చెల్లెలి వైపు గిల్టీగా చూసింది ప్రమోదిని. నువ్వంతా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదక్కా. నాకు జరిగిందంతా వికాస్ గారు చెప్పారు. అలాగే ఆయన నన్ను ఇష్టపడ్డారు కూడా. అందుకే నేను ఆకాష్ గారితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మన కుటుంబాల పరువు పోకూడదని అదే ముహూర్తానికి వికాస్ గారిని పెళ్లి చేసుకున్నాను. అంతేకాదు మీ ఇద్దరి విషయం మన ఇరు కుటుంబాలకి చెప్పి వారందరినీ కూడా మీ పెళ్ళికి ఒప్పించారు వికాస్ గారు. నెక్స్ట్ ముహూర్తంలోనే మీ పెళ్ళి. త్వరగా వస్తే ఆ ముహూర్తానికి కళ్యాణ మండపానికి వెళ్ళి నువ్వు మనసు పడ్డ నీ ఆకాష్ని పెళ్లి చేసుకోవచ్చు నవ్వుతూ చెప్పింది వైష్ణవి. ఆ మాటతో ఏదో ప్రశాంతత మనసుకు చేరగా ఆకాష్ కళ్ళలోకి సూటిగా చూసింది ఆమె. ఎప్పట్లాగానే ఆ కళ్ళల్లో ఆమెపై ప్రేమ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆమెని తనకి దగ్గరగా తీసుకుని గట్టిగా హత్తుకుని, చెప్పాను కదా నీకోసం వస్తాను అని, మాట ఇచ్చి ఎలా తప్పుతానని అనుకున్నావు ప్రేమగా అడిగాడు ఆకాష్. అతన్ని మరింత గట్టిగా హత్తుకుని అతని గుండెల్లో తల దాచుకుని అలాగే ఒదిగిపోయింది ప్రమోదిని. ఆ తర్వాత ముహూర్తానికి వాళ్ళ పెళ్లి కూడా పూర్తయింది. ఆ అక్క చెల్లెలు ఇద్దరూ ఆనందంగా తమ భర్తలతో గడిపే తొలి రాత్రి కోసం ముస్తాబవుతున్నారు. తమ భార్యలు ఎప్పుడెప్పుడు గదిలోకి వస్తారా, తమకి వారి వయ్యారాల విందుని ఎప్పుడు వడ్డిస్తారా అని గదిలో అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అన్నదమ్ములిద్దరూ. కొన్ని నిమిషాల తర్వాత గదిలోకి అడుగుపెట్టిన తమ భార్యలను తమలో కలుపుకుంటూ దాంపత్య సుఖాన్ని తనివి తీరా అనుభవిస్తూ తమ జీవితం ఒకరితో ఒకరు పెనవేసుకుంటూ నిండు నూరేళ్ల జీవితానికి సరికొత్త బాటని వేసుకుంటూ ఆ రాత్రి ఎంతో మధురమైన జ్ఞాపకాలతో గడిపారు వారు. అలా పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు జరిగిపోవడంతో వారి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు.
ఇది అండి ఈరోజు స్టోరీ. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.